హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన కేసు రోజుకు ఒక ట్విస్ట్, సెకండ్కి ఒక మలుపు తిరుగుతోంది. ప్రధానంగా ఒక వర్గం వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని, ఇంకొక వర్గం ఇది హత్య అని వాదిస్తోంది. పరస్పరం వాగ్వాదాలు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఐజీ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ ద్వారా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అసలు ప్రవీణ్ గారు లిక్కర్ తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి ఏదైతే ఆ ఫుటేజ్ ఉందో అది మేము ఇవ్వలేదు, అది మా నుంచి రాలేదు అని. ఇంకొక పక్క ప్రవీణ్ గారి వైఫ్ జూమ్ కాల్లో మాట్లాడుతూ ఆవిడ కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు. అయితే ఈ కేసు అసలు ఎలా మలుపు తిరుగుతోంది, ఎలా ఎండ్ అయ్యే అవకాశం ఉందనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. అన్న నమస్తే. అదే ఏంటి అసలు మ్యాటర్ ఏంటో ఒక్కొక్కలాగా వెళ్తోంది. ఒకరి మీద ఒకరు కేసులు కూడా పెట్టుకుంటున్నారు, పాస్టర్లు వర్సెస్ ఈ పొలిటికల్ అనలిస్టులు అన్నట్లుగా. ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? యాక్చువల్గా రెండు కథలు ఉన్నాయి అబ్బా దీంట్లో. ఒక కథ ఇది పాస్టరే, ఇంకో కథ ఇది పాస్టర్ కాదు రీకన్స్ట్రక్షన్ చేశారు. సరే ఇది పాస్టరే అనే దానికి విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అయితే ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టలే, అది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళే చెప్పారు సీసీటీవీ ఫుటేజ్లు మేమేం బయట పెట్టలేదు. వాళ్ళు అనేది ఒకటి ఏది అదే వాట్ ఎవర్, మిగతా ఎంత ఓకే. ఇప్పుడు రోడ్ మీద వచ్చావో అక్కడ వచ్చావు ఇక్కడ వచ్చావు, పోలీసులు ఇదండి పాస్టర్ సీసీటీవీ ఫుటేజ్ అని బయట పెట్టలేదు. ఏది కూడా పోలీసులు ఏ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టలే. ఎవరు అంటే అవుట్ సైడ్ జర్నలిస్ట్లో, లేకపోతే డిటెక్టివ్లో, లేకపోతే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు, ఇంకేదైనా తెలుసుకుందామన్న క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు బయట పెట్టారే కానీ పోలీసులు అయితే ఇప్పటివరకు ఏ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏ వీడియో కానీ బయట పెట్టలేదు, ఇంక్లూడింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా. ఇది మాత్రం క్లారిటీ. నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అంటే మొన్న ఈ మధ్య పోలీసులు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి వాళ్ళు కంట్రోల్ చేస్తూ టీవీలో డిస్ప్లే చేశారు ఆయన రావడం, దుమ్ము ఎగరడం, పడిపోవడం అనేది. మరి అది ఏంటి అనేది నాకు అంటే ఎవరు బయటకు వచ్చిన దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. పోలీసులు మాత్రం ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ బయటికి విడుదల చేయలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి చెప్పలేదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పోయాను, నా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని నువ్వు అడిగావు, ఇచ్చారు. ఇక్కడ 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 గాయాలు ఉన్నాయి. నువ్వేం అడుగుతావు నెక్స్ట్? ఎందుకున్నాయి ఈ గాయాలు ఎందుకున్నాయని అడుగుతావు. నీకేం చెప్పాలి? నేను చెప్పాలి అంటే ఈ గాయాలు అంటే నువ్వు ఊరుకోవు. మీరు ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుకుంటారు, రాస్తారు. సో పోలీసులు ఏం చెప్పారు, చేతి మీద ఇక్కడ కొన్ని గాయాలు ఉన్నాయని మొన్న చెప్పారు, గుర్తుందా? దాని అర్థం ఏంటంటే ఆ గాయాలు ఎలా అయ్యాయో తెలుసుకున్న తర్వాత ఈ గాయం ఇక్కడ అయింది, ఈ గాయం ఆ ఊరి దగ్గర జరిగింది, అక్కడ వెళ్తుంటే ఇక్కడ రాక్కుపోయింది, ఇక్కడ దిగుతుంటే ఇక్కడ రాక్కుపోయింది, లాస్ట్కి ఇక్కడ పడడం వల్ల ఇలా చనిపోయాడు. ఇదంతా మనకి ఇవ్వాలి అంటే ఒక ఇన్వెస్టిగేట్ చేయాలి వాళ్ళు. ఎక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం జరిగిందో ఇంచు జల్లడ పట్టాలి. ఆ జల్లడ పట్టిన తర్వాత అప్పుడు ఎవిడెన్సులతో సహా ఆయన ఒంటి మీద అయ్యే మిగతా గాయాలు ఇలా అయ్యాయి, చనిపోయే దగ్గర ఇలా చనిపోవాల్సి వచ్చింది అని చెబుతారు. అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగవచ్చు, తప్పులేదు, వాళ్ళు చెప్తారు అన్నిటికీ సమాధానాలు. అలా ఇది ఓవరాల్గా అందుకని బయట పెట్టలే. ముందే చెప్పండి 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 అన్న వాళ్ళకి సమాధానం ఇది. నవ్వు ఇప్పుడు అది పాస్టర్దే అని ఒకవేళ వీళ్ళు చెప్పి ఫోన్ సీసీటీవీ ఫుటేజ్లో వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఆహో అక్కడ హెడ్ లైట్ పగిలింది, ఓ దగ్గర లారీ కింద పడిపోయాడు, అక్కడ ఇదేదో అయ్యింది, ఇంకో చోట అటేటో పడితే ఇదే రాకపోయింది, ఒక దగ్గర ఎవరో ఆయన ఇలా ఫోటో తీశారు ఇది నువ్వేనా అని, అండ్ ఆయన వైన్ షాప్కి వచ్చి ఏదో మందులు కొనడం, సొమ్మసిల్లి అలా పార్క్లో కూర్చోవడం, ఇట్లాంటి రకరకాల ఫుటేజ్లు వచ్చాయి బయటికి. ఇప్పుడు ఇది పాస్టర్ కాదు అని కేఏ పాల్ వాదన. ఈయనేమంటారు అంటే పాస్టర్ని ముందే చంపేశారు హైదరాబాద్లోనే. ఎప్పుడు ఆయన ముందే కొన్ని మతాలకి వ్యతిరేకంగా మాట్లాడాడు, వాళ్ళు కూడా చాలామంది బెదిరించారు, నాకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. ఆ టైంలో ఇప్పుడు వస్తాడు రా బయటికి అని చెప్పి అక్కడో ఇద్దరు ఎప్పటినుంచో రెక్కి వేస్తే టైంకి వస్తున్నాడు రా, బండి తీసాడు రా అని చెప్పేసి వెళ్ళి వెంటనే ఆయన బండి మీద బయటికి రాగానే అలా ముసుకేసి ఆయన పట్టుకెళ్ళి చెప్పు నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పు, నీ ఫోన్పే నెంబర్ చెప్పు, నీ జీపే నెంబర్ చెప్పు అని చెప్పి తీసుకున్నారు. ఆయన్ని చంపేశారు. ఆ తర్వాత పాస్టర్లా ఉండే ఇంకో వ్యక్తికి ఆ కాస్ట్యూమ్స్ వేసి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ అక్కడి దాకా తీసుకొచ్చారు, రాజమహేంద్రం వరకు. దారిలో కావాలనే వాడు అటు డోర్లీ పడ్డాడు, ఇటు డోర్లీ పడ్డాడు, అలా పడ్డాడు, ఇలా పడ్డాడు.
లాస్ట్కి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ ఫాలో అయిన ఎర్ర కారులోనే బాడీ ఉంది, దాన్ని తీసి అక్కడ పడేశారు, ఆయన మీద బండి పెట్టారు, చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆయన తాగి ఇట్టి వచ్చి పడ్డట్టుగా రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆయన ఫోన్ నుంచే దానిలో ఫోన్పేలు చేశారు. ఆయన బండి మీదే పాస్టర్ వచ్చినట్టుగా దాఖలాలు కూడా ఉన్నాయి. అలా ఈ కేసుని ముగించవచ్చని చాలా తెలివిగా చేశారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరించింది. మీరు దీన్ని దర్యాప్తు చేయాలి. ఇది కేఏ పాల్ వాదన మోస్ట్లీ. ఆయన ఎందుకు బాబు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని ఆయన అడిగితే నాకు ఎక్కడ మొహం కనబడలేదు అంటాడు ఆయన. మరి ఇంకా ఆయన ఏమంటాం, వదిలే. ఇప్పుడు కేఏ పాల్కి కావాల్సిన సమాధానాల గురించి కేఏ పాల్ పోరాడతాడు. పోలీసులు ఆల్రెడీ రేపో మాపో డీటెయిల్స్ అన్ని బయట పెడతారు ఏం జరిగింది అనేది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటావా, పాస్టర్ తాగి చచ్చాడంట, తాగుబోతంట, ఆయనకు సొంత వైన్ షాప్ ఉందంట, పీకల దాకా రోజు అందులోనే తాగుతాడట, తాగి ఏది పడుతుంది ప్రసంగాలు ఇస్తాడంట. ఇట్లాంటి చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు కూడా ఒక వైఫ్, ఒక పిల్లలు, అతనికి కన్న తల్లిదండ్రులు, శ్రేయోభిలాషలో, మిత్రుల్లో ఉంటారు. వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. మన ఇంట్లో కూడా ఒక చావు జరిగినప్పుడు బయటి వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు పాపం ఆ పాస్టర్ గారు చనిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని బాబు దీన్ని ఇంతటితో వదిలేయండి, మాకేం ప్రాబ్లం లేదు, మేము న్యూట్రల్గానే ఉన్నాము, మీరు అతిగా ఆలోచించకండి అని చెప్పినా కూడా ఇంకా 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 వాళ్ళని రోజు 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 పీక్కు తినడం పద్ధతి కాదు. అండ్ ఇప్పటికే పోలీసులు ఏం చేశారు, పిచ్చి పిచ్చి రాతలు రాసే వెబ్సైట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఏంటది పాస్టర్ అదేంటిది సమాధిలో శవం మాయం అంట. నెక్స్ట్ ఇంకేంటది సమాధిలోంచి వింత శబ్దాలంట, 10 రోజులైనా శవం కూలిపోలేదంట, అది యేసుమాయే అంట, జీసస్లా ఎగిరిపోయాడంట. ఇంకేమో రాశారబ్బా, చాలా చాలా విన్నాను నేను కూడా దానికి క్లారిటీలు ఇచ్చా అలా మాట్లాడడం తప్పని. ఇంకేమున్నాయి, సమాధి మీద చాలా జోకులు వేశారు. పాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన బైబుల్ని ఏం చేశారో తెలుసా? ఏం చేసి ఇప్పుడు నేను చచ్చిపోయాను కళ్ళజోడిని ఏం చేస్తారు, ఇంకోటి పెట్టుకుంటారు అది పక్కన పెడతాడు. ఆయన కూడా అంతే కదా. అంతమించి ఏముంటుంది, కాకపోతే దైవజనులు కూడా పాస్టర్ గారి బైబిల్ని దానికి ఒక గౌరవం ఇచ్చి ఏడన్నా పెట్టవచ్చు, తప్పలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేవో వార్తలు, ఆయన వాట్సాప్ చాట్ అంట, ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లు అంట బయటికి రాకముందే. మళ్ళీ ఆయన ల్యాప్టాప్లో ఏమున్నాయో తెలుసా? ఏముంటాయి ఆయన ల్యాప్టాప్లో చెప్పు బేసికల్లీ. ఇప్పుడు నేనే ఉన్నా, నా ల్యాప్టాప్లో ఏముంటాయి, ఆయన ల్యాప్టాప్లో అదే ఉంటుంది సంబంధించి. అంటే ఏదో నేను ముందే చచ్చిపోతున్నానని చెప్పిన వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటారా? ఇట్లాంటి ఫేక్ వార్తలు అన్నీ వైరల్ అవుతున్నాయి బయట. సో పోలీసులు కూడా చెప్పారు, దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే నువ్వు ప్రవీణ్ గురించి ఏం మాట్లాడినా తప్పులేదు, ప్రవీణ్ అనే వ్యక్తి గురించి. అది ఒకవేళ తప్పు అని అనిపిస్తే ప్రవీణ్ అనే ఆయన వైఫో లేకపోతే పిల్లలో లేకపోతే తల్లిదండ్రులో వచ్చి నీతో కొట్లాడతారు. పాస్టర్ ప్రవీణ్ గురించి నువ్వు మాట్లాడడం తప్పు. ఎందుకంటే అది ఒక మతానికి సంబంధించింది, కులం, మతం, ప్రాంతం, చాలా సెన్సిటివ్, దాని గురించి మాట్లాడదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ప్రకారంగా నాకు మాట్లాడే హక్కు ఉంది, ఆర్టికల్ ఇది ప్రకారంగా నాకు ఎట్లా పడితే అలా బతికే హక్కు ఉంది అని మాట్లాడవచ్చు. కానీ కొన్నిటికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, అది గుర్తుపెట్టదు. ఆ లిమిటేషన్సే ఇవి: కులం, మతం, ప్రాంతం. జడ్జెస్ని గౌరవించాలి, ప్రెసిడెంట్లను గౌరవించాలి, కలెక్టర్లను గౌరవించాలి, ఇట్లా కొన్ని ఉంటాయి. ఎలా పడితే అలా ఏది పడితే అదే దేవుళ్ళ గురించో మతాల గురించో మాట్లాడకూడదు, తప్పు. అండ్ ఇప్పుడు పాస్టర్ గురించి కూడా ఇంకా వదిలేయండి. వాళ్ళ కుటుంబ సభ్యులు అనే వాళ్ళు ఒకరు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. తనకు కూడా ఒక కూతురు ఉంది. ఇలా మాట్లాడుతూ ఉంటే రేపు రోజు వాళ్ళు కుంగిపోతారు. వాళ్ళు ఇప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉన్నారో అంటే, సరే ఏదో అయింది, దైవ చిత్తం, ఇంకా మేము ఏమి అంటే మా చేతుల్లో ఏం లేదు అని వాళ్ళు ప్రేయర్స్లోనో మెడిటేషన్లోనో నిమగ్నమై ఉన్నప్పుడు ఇలాంటి ఏదో నెత్తి మీద గుదిబండలా తయారవ్వకూడదు మనం. సో కొంచెం ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని. ఇక ఈ ఇష్యూ గురించి మిగతా వాళ్ళు మర్చిపోతే బెటర్. ఏదేమన్నా ఉంటే పోలీసులు చెప్తారు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మళ్ళీ వచ్చినప్పుడు చెప్తారు. ఎందుకంటే ఆయనలాగే ప్రసంగాలు ఇచ్చినట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెసికా గారు కూడా ఎప్పుడన్నా ఏ చర్చ్ ముందుకన్నా వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇట్స్ ఓకే, ఇనఫ్, అంతటితో వదిలేయండి. అండ్ ఇంకా వేరే తెలుగు రాష్ట్రాల్లో ఇంకేం లేవా మాట్లాడుకోవడానికి? టైంకి ఒక పాస్టర్ చనిపోతే ఎందుకు ఇంత రచ్చ చేస్తారు? అంటే ఇక్కడ మెయిన్గా ఎవరైతే ఈ పాస్టర్స్ అట్ ద సేమ్ టైం దీనికి అగైనెస్ట్గా మాట్లాడుతున్న కొంతమంది ఇది యాక్సిడెంట్ అని మాట్లాడుతున్నారు, ఇది హత్య అని. పాస్టర్స్ ప్రధానంగా క్రిస్టియన్ సమాజానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇది మర్డర్ అనే మాట్లాడుతున్నారు. సో
ఎవరు కరెక్ట్ ఏంటి వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళు నమ్మిన ధర్మాన్ని నిజమని నమ్మేస్తున్నారు. ఇది హత్యే, నువ్వు చూసావా? లేదు ఇది ఆత్మహత్యే, నువ్వు చూసావా? ఇది యాక్సిడెంటే, నువ్వు చూసావా? లేదు. ఎవరికి తెలియదు. అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటిని ఫిల్ చేసేది ఎవరు? పోలీసులు. అంటే పాసిబిలిటీస్ దేనికి దగ్గరగా ఉన్నాయో వాళ్ళ పాటికి వాళ్ళు దాన్ని అది ఏదైనా అనుకోనివ్వండి, పోలీసులు దీని గురించి మాట్లాడతారు. పోలీసులు అంటూ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ చేసే పనే ఇది. వాళ్ళదంతా డిక్లేర్ చేసుకొని వాళ్ళ కుటుంబ పర్మిషన్ తీసుకొని, అమ్మ మాకు ఇవి దొరికాయి, బయట పెట్టొచ్చా లేదా. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు కూడా ఏది బయట పెట్టడానికి లేదు. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. పెడతామని చెప్పిన తర్వాత మీకు ఒకటి పెడితే అది మీకు సమ్మతం అయితే సమ్మతం, లేదు మాకు ఏదో డౌట్లు ఉన్నాయంటే డౌట్లు, అప్పుడు కదా చెప్పాలి. ఇప్పుడే ఎందుకు ఇన్ని రాతలు? ఒకరిని చూసి ఎట్లా రెచ్చిపోతున్నారంటే మళ్ళీ కామెంట్లు పెట్టేవాళ్ళు. అరే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇంట్లో కూడా మనుషులు ఉంటారు కదా, ఎలా పెడతారు, ఎలా పడతారు అలా. మనిషి చనిపోయాడన్న ఇంకిదం కూడా లేదు. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.